ఇక దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఊహించని రీతిలో 3 రాష్ట్రాల అధికార పీఠాలు కదిలిపోయాయి. ఇక తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అయితే ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ముఖ్యమంత్రులుగా ఉన్న 3 నేతల్లో కేరళలో పినరాయి విజయన్ మాత్రమే తన స్థానాన్ని నిలబెట్టుకోగా మిగిలిన 2 మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ సొంత నియోజకవర్గంలోని ఓటమి పాలయ్యారు. ఇక అధికార పార్టీల ఓటమి ఒక ఎత్తు అయితే సీఎం అభ్యర్థులుగా ఉండి వారు ఓడిపోవడం ఆయా పార్టీ శ్రేణులను కోలుకోలని దెబ్బతీసింది. కానీ ఈ 2 నేతలకు మరొక అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తేనే వారు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ దిశగానే పావులు కదులుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఊహించని రీతిలో 3 రాష్ట్రాల అధికార పీఠాలు కదిలిపోయాయి. ఇక తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అధికార పార్టీలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అయితే ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ముఖ్యమంత్రులుగా ఉన్న 3 నేతల్లో కేరళలో పినరాయి విజయన్ మాత్రమే తన స్థానాన్ని నిలబెట్టుకోగా ఇక మిగిలిన 2 కూడా మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ సొంత నియోజకవర్గాలని ఓటమి పాలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్. ఎస్ మనీషా, మీరు అన్నట్టు నిన్న వెలువడినటువంటి 5 రాష్ట్రాలు అటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏవైతున్నాయో దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం సృష్టించాయని చెప్పుకోవచ్చు మనీషా. ఈ భారీ అంచనాల మధ్య జరిగినటువంటి ఈ ఎన్నికల్లో 3 కీలక రాష్ట్రాలు అధికార పార్టీలు ఘోర పరాజయం చవిచూశాయి. అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉద్దండులు ఉంటారో వారు కూడా పరాజయాన్ని కూడా చూడడం జరిగింది ఈ ఎన్నికల్లో. ఇక ముఖ్యంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హైడ్రిక్ విజయాలు సాధించారు. తాను గతంలో చూసుకుంటే 3 సార్లు వరుసగా 3 పర్యాలు తను పశ్చిమ బెంగాల్లో సీఎం గా కొనసాగారు. అయితే 4వసారి కూడా ఈసారి ఎలాగైనా గెలుస్తామని చెప్పేసి ధీమతో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బీజేపీ ఏ విధంగానైనా ఈసారి అక్కడ అధికారాన్ని చేపట్టించాలని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ గట్టిగా వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ అక్కడ గెలవడం జరిగింది. సో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడేసింది. అదేవిధంగా తమిళనాడు చూసుకుంటే సినీ నటుడు విజయ్ స్థాపించినటువంటి తమిళగా వెట్రి కళగం టీవీకే పార్టీ అవుతుందో అనతి కాలంలోనే పార్టీ స్థాపించినటువంటి అనతి కాలంలోనే కేవలం 2 సంవత్సరాల్లోనే ఊహించని విజయాన్ని నమోదు చేయడం జరిగింది. అటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కూటములను వెనక్కి నెట్టింది. సో ఈ 2 పార్టీలు కూడా, ఒకటి డిఎంకే చూసుకుంటే 76 ఏళ్ల చరిత్ర, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ చూసుకుంటే 54 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ ద్రవిడ పార్టీలను టీవీకే పార్టీ వెనక్కి నెట్టింది. ఇదే తరహా చూసుకుంటే కేరళ కూడా పినరాయి విజయన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధించింది. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఈ పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ 3 ప్రభుత్వాలు కూడా మారిపోవడం జరిగింది. ఇందులో ఈ ఎన్నికల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే సిట్టింగ్ సీఎంల పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని చెప్పుకోవాలి ఈసారి. ఎందుకంటే అటు కేరళలో కావచ్చు, అదేవిధంగా మమతా బెనర్జీ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, స్టాలిన్ ఉన్నటువంటి తమిళనాడులో ఒక పినరాయి విజయన్ మాత్రమే తన కాన్స్టిట్యుయెన్సీ లో విజయం సాధించిండు. కాకపోతే అక్కడ సీఎం పదవిని కోల్పోవడం జరిగింది. ఇక మిగతా పశ్చిమ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఇద్దరు కూడా తమ సొంత కాన్స్టిట్యుయెన్సీ లో ఎమ్మెల్యేగా పోడించినటువంటి కాన్స్టిట్యుయెన్సీ లో ఓడిపోవడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక విచిత్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం క్యాండిడేట్లు ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం అనేది ఈ ప్రజలు తీర్పు అనేది చాలా విచిత్రంగా చూస్తున్నారు దేశ రాజకీయాలు మొత్తం కూడా. మమతా బెనర్జీ చూసుకున్నట్టయితే నందిగ్రామ్ నుండి తను నందిగ్రామ్ తరహాలో గతంలో ఉన్నటువంటి తరహాలోనే
బజానీపురం అనేటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ బీజేపీ నాయకుడు ఉన్నటువంటి సువేంద్ర అధికారి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇదే తరహాలో చూసుకుంటే స్టాలిన్ అంటే తమిళనాడులో ఒక మాస్ ఫాలోయింగ్ లీడర్, సుదీర్ఘ అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయన సొంతం. అయితే కొలత్తూరులో ఆయన పోటీ చేసింది ఎమ్మెల్యేగా. అక్కడ టీవీకే అభ్యర్థి చేతిలో 8,000 పైచీలకు ఓట్లతోని ఆయన ఓటమి చవిచూశారు. అయితే ఇప్పుడు ఈ రాజకీయ పరిణామాలు చూసుకుంటే ఓటమి తర్వాత మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను సీఎం పదవికి నేను రాజీనామా చేయను అని చెప్పేసి భీష్మించుకుని కూర్చుంది. నేను గవర్నర్ని కలవను, లోక్ భవన్ కి వెళ్ళను, రాజీనామా ఇవ్వనని చెప్పేసి తను ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల ప్లాన్, సో సీఎం క్యాండిడేట్ గా ఉన్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇద్దరు కూడా ఓడిపోవడంతో ఎలాగైనా అసెంబ్లీకి వెళ్ళాలి, తమ పరువును నిలబెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉప ఎన్నికల్లో ప్లాన్ లో వేయడం జరిగింది. ఎందుకంటే మమతా బెనర్జీ ఇక్కడ సువేంద్ర అధికారి బీజేపీ ఉన్నారు కదా, అక్కడ తను 2 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అయితే ఏదో ఒక స్థానం నుండి తను రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ రాజీనామా చేసినటువంటి స్థానం నుండి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్ళారని చెప్పేసి తాను చూస్తుంటే ఇక్కడ స్టాలిన్ కూడా సో తిరుచి ఈస్ట్ నుండి రాజీనామా చేయబోతున్నాడు టీవీకే అధినేత విజయ్. సో 2 స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించాడు. అయితే తిరుచి నుండి తను రాజీనామా చేస్తే అక్కడి నుండి ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు, ఒక మాస్టర్ ప్లాన్ వేస్తా ఉన్నాడు. అక్కడ పోటీ చేసి ఏ విధంగానైనా సరే తను అసెంబ్లీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ అయితే నడుస్తా ఉంది ప్రస్తుతం ఈ తమిళనాడు కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో. సో ఇద్దరు కూడా మాస్టర్ ప్లాన్ అయితే వేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే డిఎంకే అధినేత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది హుందాగా. సో నైతిక బాధ్యత నాదని చెప్పేసి తను పక్కగా జరుపుకున్నాడు. అయితే డిఎంకే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన కుమారుడు అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ని పంపించాలని చెప్పి చూస్తా ఉన్నాడు. డిఎంకే నాయకులతోని, ఎమ్మెల్యేలతోని ఆయన భేటీ అయ్యిండు. కానీ ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉప ఎన్నికల ప్లాన్ అనేది తెరపైకి వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మనీషా, అనిల్, ఇప్పటి వరకు మీరు చెప్పింది చూస్తే కూడా ఇక్కడ మరొక అంశాన్ని మనం ప్రస్తావించవచ్చు. ఏదైతే సువేందు ఉన్నారో, విజయ్ ఉన్నారో, ఇద్దరు కూడా 2 స్థానాల్లో పోటీ చేశారు. అక్కడ ఖచ్చితంగా ఇద్దరు రాజీనామా చేయాలి ఒక స్థానానికి. ఆ రాజీనామా ఇంతకుముందు మీరు ప్రస్తావించారు కూడా, స్టాలిన్ కూడా ఒక మంచి ఊహతో కూడా ఆయన రాబోతున్నారు, మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది, ఆయన పోటీ చేయబోతున్నారంటూ మీరు ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటే, ఆవిడ రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికకి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంటుంది, అంటే రాజీనామా చేయకుండా పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆవిడ ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే మామూలుగా మన ప్రజాస్వామ్య దేశంలో ఏ నాయకులైనా సరే ఎన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ప్రజా తీర్పును గౌరవిస్తారు. వాళ్ళు ఓటమిని ఇవ్వగానే ఆ పదవికి రాజీనామా చేసి ఉన్నగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో పెను సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. తాను మాట్లాడుతూ అంటే ఇప్పటికే రాజీనామా చేసి రావాలి మమతా బెనర్జీ, కానీ ఇప్పటికి కూడా తాను రాజీనామా చేయలేదు. అది పోగా తాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాను చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నేను రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యను, నేను లోక్ భవన్ కి వెళ్ళాను, గవర్నర్ కి నేను రాజీనామా లేఖను పంపను అని చెప్పేసి తను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారాయి. ఒకవైపు చూసుకుంటే స్టాలిన్ ఒక మాస్ లీడర్, ఒక పెద్ద లీడర్, తాను తన నైతిక బాధ్యత వహించాడు. పార్టీ ఓటమికి నాదే బాధ్యత అని చెప్పేసి తను ఎప్పుడో రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి గవర్నర్ కి లేఖ పంపించడం జరిగింది. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కాస్త రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. మనం చూసాం మొన్నటి వరకు కూడా 5 రాష్ట్రాల్లో ఉప ఎన్నిక ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ వైపు చూడడం జరిగింది. ఎందుకంటే అక్కడ దీదీ వర్సెస్ మోడీగా చూడడం జరిగింది. సో టీఎంసీ వర్సెస్ బీజేపీగా చూడడం జరిగింది. సో మమతా బెనర్జీ ఒక్కసారిగా ఈ కామెంట్ చేయడంతో ఏం జరగబోతుంది, వాస్తవానికి కూడా ఒకవేళ మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అన్నటువంటి డైలామాలో చాలా మంది పబ్లిక్ అయితే అటు వెస్ట్ బెంగాల్ వైపు చూస్తున్నారు. కానీ ఇలాంటి ప్రజాస్వామ్యంలో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. ఒకవేళ కనుక తను వాస్తవానికి కూడా రాజీనామా చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే మాత్రం 3 సార్లు